గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘీభావం తెలిపారు. ప్రతి భవన నిర్మాణంలోనూ సెంట్రింగ్ కార్మికుల కష్టం ఎంతో విలువైందని పేర్కొన్నారు. భవన నిర్మాణ దశలో వారికి ఏదైనా అపాయం జరిగినా వారి కుటుంబానికి భరోసా ఇచ్చేలా బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్మాణ సామగ్రిని ఎవరైనా దొంగిలించినా ఎవరూ కొనకూడదన్న గట్టి నిబంధనలు ప్రభుత్వం తీసుకురావాలన్నారు. వారికి కూడా గుర్తింపు కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మళ్ళా డబ్బా పాడైనప్పుడు వాళ్ళు వచ్చి జేసీ పెట్టి పలగొట్టినప్పుడు మళ్ళా కొనకుండా డబ్బాను నాశనం చేసింది కాకుండా వాళ్ళు ప్రాణాలు కూడా చాలా మంది దీని మీద డబ్బా ఖరాబ్ అయి ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీని మీద నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అన్ని పార్టీల విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒక్క సమస్య కాదు. ఇది పూర్తిగా వాళ్ళ హక్కులు ఏవైతే అడిగారో సెంట్రింగ్ కార్మికులు అందరూ కూడా వాళ్ళ హక్కులు ప్రతి ఒక్క హక్కులు నెరవేర్చే విధంగా ఇవాళ ఉన్నటువంటి హక్కులు ఏవైతే వాళ్ళకి ఇవాళ పైనుంచి కింద పడి చనిపోతే 20 లక్షల దాకా ఎక్సైజ్ ఇలా గవర్నమెంట్ ఇచ్చే విధంగా, లేకపోతే 10 లక్షల బీమా మీరు ప్రకటించే విధంగా ఇవాళ నిరుపేద బిడ్డలు ఇలా కిరాయి కట్టుకోకుండా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అందరికీ డబుల్ బెడ్రూమ్లు వర్తింపించే విధంగా కార్మికులకు సపోర్ట్ చేయాలి. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత కార్మికుల హక్కుల కొరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నా బాధ్యత నేను తీసుకుంటాను. మీకు ఎక్కడ సపోర్ట్ కావాలన్నా, అసెంబ్లీ సపోర్ట్ కావాలన్నా కూడా సపోర్ట్ చేసేదానికి బాధ్యత తీసుకుంటాను.